క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభవందనములండి. ఎవరన్నా సరే నువ్వు తప్పు చేశావు అని చెప్పినప్పుడు మనకేమొచ్చిద్ది? కోపం వచ్చిద్ది. అది సరిదిద్దుకోమంటే అయినా కోపం వచ్చింది. అంటే ఒక ప్రవక్త నువ్వు చేసింది తప్పు అన్నందుకు ఆ ప్రవక్తని చంపేశారు. ఎవరో చూద్దాం. ఫస్ట్ లూకాసు వార్త 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చూద్దాం ఒకసారి. అయితే చతుర్థాధిపతి అయిన హెరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హెరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ఇది ఒకటి. ఇంకోటి చదువుదాం మళ్ళా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హెరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హెరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతను చంపగోరెను గాని జనసమూహమును అతను ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హెరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనము కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించెను. అండ్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. ఇది ఇవాళ మనం ధ్యానం చేసుకోబోతున్న కాంటెస్ట్. ఇక్కడ మనకి ఎవరెవరు కనపడుతున్నారు? బాప్తిస్మిచ్చే యోహాను కనపడుతున్నాడు. ఇంకెవరు కనపడుతున్నారు? 3 కనపడుతున్నారు. ఎవరు? హెరోదు, హెరోదియా కుమార్తె. ఈ 3 కనపడుతున్నారు. ఈ వ్యక్తి కనపడుతున్నాడు. ఇక్కడ ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఏమని హెరోదుతో మాట్లాడుతూ ఉన్నాడు? నువ్వు నీ సోదరుడి భార్య అయిన ఆ సోదరుడు ఎవరు? ఫిలిప్పు. నీ సోదరుడు భార్య అయిన హెరోదియాను నువ్వు ఉంచుకోవటం తప్పురా? అంటే ఏంటి? ఆమె ఏం చేసింది? అక్కడ నుండి వదిలేసి హెరోదు దగ్గరకు వచ్చింది. ఈ సంగతి తెలిసిన యోహాను ఏం చేశాడంటే బహిరంగంగా గద్దించాడు. నువ్వు చేసింది తప్పు. అసలుకి ఇది అన్యుల్లో అయినా ఉండిద్దా? నీ సహోదరుడి భార్యను నువ్వు తీసుకొస్తావేంటి? అసలుకి ధర్మశాస్త్రంలో ఏముంది? అసలుకి నీ సహోదరుడి భార్యను నువ్వు ఆశించకూడదు. అది ఆయనదే, నీది కాదు. నువ్వెందుకు నీ సహోదరుడి భార్యను అనేది నువ్వు తీసుకొచ్చావు అని చెప్పి గట్టిగా గద్దించాడు. అప్పుడు ఎవరికి మండాలి? హెరోదుకు మండాలి. కానీ ఎవరికి మండింది? హెరోదియాకు మండింది. అంతేనా? ఇప్పుడు గద్దించిందేమో హెరోదుని, కానీ ఎవరికి మండింది? కోపం ఎవరికి వచ్చింది? హెరోదియాకు వచ్చింది. అంటే తను చేసింది తప్పు అని హెరోదియాకు తెలుసు. అయినా కానీ హెరోదియాకి రాజ్యకాంక్ష ఎక్కువ. అందుకని ఆ ఫిలిప్పును వదిలేసి ఈయన దగ్గరికి తీసుకొచ్చింది. ఫిలిప్పుకను ఈ హెరోదియాకి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెను కూడా వెంట తీసుకొచ్చింది. దీంట్లో అయితే కుమార్తె పేరు రాయలేదు, కానీ ఆ కుమార్తె పేరు షలోమి. ఈ అందరూ వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత గద్దించాడు. అయినా కానీ ఆమె వినలేదు. మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. అయ్యో, ఆయన ఒక ప్రవక్తని జనులందరూ నమ్ముతున్నారు కదా, ఎంతోమంది ఆయన దగ్గర బాప్తీసం తీసుకుంటున్నారు కదా, నేను చేసింది తప్పే కదా అని చెప్పి హెరోదు అనుకోలేదు, హెరోదియా అనుకోలేదు. ఇలా అనుకోకపోగా బాప్తిస్మిచ్చే యోహానుని చంపాలని ఎన్నో పన్నాగాలు పన్నింది. ఎంతగానో ప్రయత్నం చేసింది, సఫలం అవ్వలేదు. చివరికి ఏం చేశాడు హెరోదు? చెరసాలలో పెట్టించాడు. అప్పుడైనా సరే తన కోపం అనేది చల్లారిద్ది అని చెప్పి. ఈ హెరోదుకేమో తెలుసు
ఈయన ఒక ప్రవక్త, ఈయన కనుక చెరసాలలో వేసినా లేకపోతే చంపేసినా కానీ జనులందరూ తిరగబడతారు అని హెరోదుకు తెలుసు. అయినా కానీ హెరోదియా ఎంత ప్రెజర్ చేసుండిద్దో ఒకసారి ఆలోచించండి. హెరోదుని ఎంత ప్రెజర్ చేసుండిద్ది. నువ్వు ఒక రాజు అయ్యుండి అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నా ఏంది? బహిరంగంగా అంటే ఇలా 4 గోడల మధ్యలో గద్దించలా, బహిరంగంగా అంతమంది చూస్తూ ఉండగా ఒక రాజు మీద ఏలెత్తి చూపించి, ఎరా నువ్వు తప్పు చేసావు అని ధైర్యం ఎవరికి ఉంది చెప్పండి? కానీ యోహానుకు ఉంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వెళ్తున్నారు, మనం 3 వెళ్తున్నాం, బండి మీద 3 వెళ్తున్నాం, అందుకు పోలీసు ఉంది ఇక్కడ, 3 వెళ్తున్నాం. ఇక్కడ 3 వెళ్తుంటే వాడు మనల్ని ఆపి ఫైన్ రాశారు. వాళ్ళు 3 వెళ్ళారు అనుకో, మనం ప్రశ్నించే ధైర్యం ఉందా మనకి? ఎందుకు లేదు? అప్పుడు మళ్ళీ ఏదో కేసు పెడతాడని మనకు భయం ఎక్కువ. మనం హెల్మెట్ పెట్టుకోలేదనుకో ఒక 225 రూపాయలు ఫైన్ వేస్తాడు. అదే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోతే మనం ఏమైనా అడుగుతామా? మనం అడగలేము. ఎందుకు? మనకు ఆ ధైర్యం అనేది చాలదు. ఇతను ఉంచుకున్నాడని అందరికీ తెలుసు, రాజ్యం అంతటికీ తెలుసు. కానీ ఎవరైనా సరే ఒక మాట అన్నారా? ఎందుకు? రాజు ధైర్యం చాలదు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అంటారు కదా సామెత. మరి ఈ వ్యక్తి తలుచుకుంటే తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. నాకెందుకు లేరా బాబు, బతుకుంటే ఒక సామెత ఉండేది, బతుకుంటే బలిసాకులనే దీన్ని బతకొచ్చు, ఈ తలకాయనే పంత నాకెందుకని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరో? దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్త అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, నువ్వు చంపేసినా ఓకే, చంపకపోయినా ఓకే. నువ్వు చంపలేదనుకో నీ తప్పును నేను ఎండగడతా, నువ్వు చంపేసావు అనుకో ప్రశాంతంగా దేవుడితో ఉంటా. అదేగా క్రైస్తవుడికి ఉన్న లక్షణం. పౌలు భక్తుడు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నువ్వు చంపేసావు అనుకో నేను దేవుడితో హ్యాపీగా ఉంటా. అదే బ్రతికాను అనుకో ఆయన కోసం బ్రతుకుతా, ఆయన సువార్త పని కోసం నేను బ్రతుకుతా. అది ఒక క్రైస్తవుడి లక్షణం. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా అంత ధైర్యంగా అడగటానికి కారణం అదే, ప్రశ్నించడానికి కారణం అదే, నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి కారణం అదే. ఎవరి కోసం భయపడలేదు, రాజు అని చెప్పి భయపడలేదు, ఆమె రాణి అని చెప్పి భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు. నా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాడు, అంతే. ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కానీ ఆయన ముక్కుసూటి మనిషిగా వెళ్ళిపోయేవాడు, అంతే. ఎవరు ఏం చేసినా సరే ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, నేను మాత్రం ఎవరికి భయపడుతున్నాను? దేవుడికి మాత్రమే భయపడుతున్నానని చెప్పి అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి బాప్తిస్మ ఇచ్చే యోహాను. అందుకనే అంతగా గట్టిగా చెప్పాడు. చెప్పినా కానీ అతను మారు మనసు పొందకపోగా వీళ్ళు ఏం చేశారంటే, హెరోదియా ప్రెజర్ తట్టుకోలేక ఈ హెరోది ఏం చేశాడు? చెరసాలలో పడేశాడు. అని ఏం ప్రెజర్ ఉండిద్ది అని అనుకోమాకండి, చాలా ప్రెజర్ పెట్టుండిద్ది, అన్ని సూటిపోటి మాటలు పెట్టుండిద్ది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అబ్బాయి బాడీలో స్ట్రాంగ్ అని మైండ్లో మీకు తెలుసా మీ అందరికీ? అబ్బాయి బాడీలో స్ట్రాంగ్ ఉంటాడు అంటే బలం మంచిగా ఉండిద్ది, అమ్మాయిలు బలం ఉండదు. కానీ వాళ్ళు బుద్ధి బలం బాగా ప్రయోగిస్తారు, అంతే కదా. ఇప్పుడు నువ్వు చూసావనుకో, అబ్బాయి తాగొచ్చి అమ్మాయిని కొడతా ఉంటాడు, భార్యాభర్తల్లో అబ్బాయి ఫుల్లుకు తాగుతాడు, అమ్మాయిని కొడతాడు. అమ్మాయి ఉండిద్దే వెళ్ళిపోద్దా? ఉండిద్ది. ఇప్పుడు చాలామంది మన సంఘాల్లో ఉన్నారు, వెళ్ళిపోయారా? అదే అమ్మాయి రివర్స్ అయింది అనుకో, అమ్మాయి రివర్స్ అయ్యి అమ్మాయి తాగొచ్చి అందనుకో ఉండగలుగుతాడా? ఉండలేడు. అది అబ్బాయి ఒక నైజం. అంతేంటంటే వాడి మనసు ఎట్లా ఉండిద్దంటే చిన్న చిన్న విషయాలకే చంచలం అయిపోద్ది. ఉదాహరణ ఇంకొకటి, ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణలు చెప్పాలంటే. అత్తాకోడల మధ్యలో అబ్బాయి ఉంటాడు కదా, అటు అమ్మకి చెప్పలేడు, ఇటు వీళ్ళకి చెప్పలేడు. ఏం చేస్తాడు? ఇంకేం చేయాలో తెలియదు. చాలామంది అలాంటి వారు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఉండడానికి కారణం ఎవరో తెలుసా మీ అందరికీ? కోడలే. నిజంగా ఎందుకో చెప్పండి? ఈ ప్రెజర్ తట్టుకోలేదు, ఇతను ప్రెజర్ తట్టుకోలేదు. మీ అమ్మ నాన్న నేను చూడలేను అది ఇది అని చెప్పి. ఇది నేను రియల్గా చూశానండి. ఎలాగంటే ఒక 2 ముసలి వాళ్ళు ఏం చేశారంటే ఒక టీవీ షోకి వచ్చి మా అబ్బాయిను మా కోడ నన్ను చూసుకోవట్లేదండి, 5 ఎకరాలు నాకున్న పొలం అంతా నేను ఇచ్చేసాను,
పొలం అంతా ఇచ్చేసాను, నా బంగారం అంతా నా కోడలకి ఇచ్చేసాను, ఇప్పుడు నన్ను ఏం చేస్తానంటే స్టోర్ రూమ్లో పడేస్తున్నారు. స్టోర్ రూమ్లో పడేసి అక్కడే వంటలన్నీ ఈమె చేయాలంట, కానీ వాళ్ళకి మంచి గది కూడా ఇవ్వట్లేదు, స్టోర్ రూమ్లో పడేసారంట. వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో మనవాళ్ళు దగ్గరికి కూడా రానివ్వదంట ఆమె. అందుకని వాళ్ళు ఏం చేశారంటే టీవీని ఆశ్రయించారు. ఉంటారు కదా బతుకు జట్కా బండనో ఇంకా ఏ బండ్లు ఉంటాయి కదా, అక్కడ ఆశ్రయిస్తే ఆమె వీళ్ళు ఎవరైతే లాయర్స్ వాళ్ళు ఉన్నారో మాట్లాడుతుంటే ఆ కోడలు ఎంత ర్యాష్గా చెప్తుందో సమాధానం తెలుసా? మేము అంతేనండి, చూడం, అవసరమైతే చచ్చిపోండి, అక్కడే ఉండమన్నాడు, ఇక్కడికి మాత్రం వస్తే ఊరుకోని అన్నారంట. ఇక్కడికి మాత్రం వస్తే ఊరుకోని అందంట. వీళ్ళు తిట్టి మళ్ళీ వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే ఆయన కొడుకు ఏమన్నాడు తెలుసా? ఏం చేద్దామండి, ప్రెజర్ తట్టుకోలేకపోతాను, నా భార్య నన్ను చాలా ప్రెజర్ చేసేస్తుంది, పంపించు అని చెప్పి, ఇంకా నాకు తల్లి నా 2 పిల్లలు ఉన్నారంట, నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి ఆలోచిస్తే నాకు నా భార్య బిడ్డలే కావాలనిపించింది, అందుకనే వాళ్ళని ఏంటంటే వృద్ధాశ్రమంలో పడేయాలని ఆలోచించాలని నేను చెప్తున్నాను. ఆయన ఆ అబ్బాయి చెప్తున్నాడు. అంటే చూడండి ఎంత ప్రెజర్ చేసిందో. ఇప్పుడున్న సిట్యువేషన్ అదే అట్లాగే ఉంది, అంత ప్రెజర్ చేస్తున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు ఇంకెంత ఉండిద్ది రాజుకి? అంత ప్రెజర్ చేసినా కానీ చివరికి ఆయన ఏం చేశాడంటే చెరసాలలో వేసాడు. ఇంకా ఇంత మన వల్ల కాదులేరా బాబు అని చెప్పి చెరసాలలో వేసాడు. చెరసాలలో వేసిన తర్వాత ఇక్కడ చూడండి 14వ అధ్యాయం, 14 మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. అయితే హెరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు జన్మదినోత్సవం అది? ఎవరు నాట్యం ఆడారు? హెరోదియా కుమార్తె పేరు ఏమని చెప్పాను? షలోమి. దీంట్లో లేదు కానీ ఇంకో చోట ఉంది, షలోమి. ఇక్కడ మనం చూసాం కదా. ఇక్కడ సరిగ్గా చూడండి, నేను సరిగ్గా క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అలా చెప్పండి. ఎవరి జన్మదినోత్సవం? ఎవరు నాట్యం ఆడారు? హెరోదు కుమార్తె. అంటే డ్యాన్స్ వేసింది. ఎవరు పుట్టినరోజుకి డ్యాన్స్ వేసింది. పుట్టినరోజుకి ఏం చేసింది? అది ఎవరి ఆచారం? అన్యుల ఆచారం. హెరోదు యూదుల్లోకి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మనం చేసేది ఏంది? ఇప్పుడు మనం ఎవరు పుట్టినరోజుకి డ్యాన్స్లు వేస్తున్నాం? చెప్పండి. యేసుక్రీస్తు పుట్టినరోజుకి డ్యాన్స్లు వేస్తాం. అంటే యేసుక్రీస్తు హీరోదా? మరి డ్యాన్స్లు వేసే వాళ్ళందరూ షలోమియా? అలా అనుకున్నారు అనుకోండి. ఇంకొంచెం ఉంది, చెప్తాను. మరి ఇంకా ఇప్పుడు మొత్తం చెప్తాను. వాళ్ళు ఎలా చచ్చిపోయారో కూడా చెప్తాను నేను. మరి అట్లాగే జరిగింది. మరి అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసు? ఇలాగే నాట్యాలు వేస్తున్నాం, డ్యాన్సులు వేస్తున్నాం, కుప్పి గంతులు కోతి గంతులు వేస్తూ ఉన్నాం. ఈ హెరోదు దేవుడిని నమ్ముకున్నాడు, అయినా కానీ లోకంలో కలిసిపోయాడు. చివరికి ఏం చేశాడు? ఆయన జన్మదినోత్సవం వచ్చి అందరూ సంతోషపరచడానికి వాళ్ళ కూతురునే డ్యాన్స్ వేయడానికి సిద్ధపరిచాడు, డ్యాన్స్ చేసేసాడు. మరి మనం కూడా చేసే పని ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు పుట్టినరోజు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? డ్యాన్స్లు వేస్తున్నాం. అమ్మాయిలు డ్యాన్స్లు వేసుకుంటున్నాం. ఎందుకు డ్యాన్స్లు వేస్తున్నావురా అని నిజంగా చెప్తే వాళ్ళని, ఎందుకు డ్యాన్స్లు వేస్తున్నావు అని వాళ్ళని అడిగామనుకో ఏం చెప్తారు తెలుసా? అన్న దేవుని సువార్త ఏంది నువ్వు ప్రకటించిన సువార్త? నువ్వు డ్యాన్స్ చేసి ఏం ప్రకటిస్తావు? అబ్బాయి నేను చూశాను. అమ్మాయి టీషర్ట్ వేసుకుంది, మంచిగా జీన్స్ ప్యాంట్ వేసుకుంది, ఏదో సినిమా పాట వేసినట్టు వాళ్ళిద్దరు సినిమా సాంగ్ వేసినట్టు దేవుని సాంగ్ అలా వేశారు. అంటే ఏమి నేర్చుకుంటుంది క్రైస్తవ్యం? అసలుకే ఏమి వాళ్ళ టాలెంట్ బయట చూపించుకోవడానికి. చిన్నప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ అని చిన్న పిల్లలు షోస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీ టాలెంట్ని చూపించుకోండి. దేవుడి మందిరాన్ని ఎందుకు మీరు అపవిత్రం చేస్తారు? దీనికి ఒక సందర్భం చెప్తారు. ఏంటిది? దావీదు నాట్యం ఆడలేదా అంటారు. దావీదు ఇలాగే నాట్యం ఆడా? ఆయన పరవశంతో నాట్యం ఆడాడు ఆయన. మరి మనం పరవశంతో కాదు, స్టెప్పులు నేర్చుకుని మరి నాట్యం ఆడుతున్నాం. ఆయనకు అప్పటికప్పుడే నాట్యం ఆడాడు. మరి మనం మళ్ళీ నెల ముందు ప్రాక్టీస్ చేస్తాం ఎలా డ్యాన్స్ చేయాలని. అలా వేసిన వాళ్ళందరూ నా దృష్టిలో ఇల్లే హెరోదు ముందు నాట్యం ఆడుతున్నారు. అన్యులు ఎలాగైతే హెరోదు ముందు నాట్యం ఆడుతున్నారో యేసుక్రీస్తు పుట్టినరోజు అప్పుడు కూడా అట్లాగే నాట్యం ఆడుతున్నారు.
తర్వాత చూడండి, గనుక ఆమె ఏమి అడిగినను, 7వ వచనం, గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చిదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. ఈయన ఇంకా రాజు కదా, ఒక్కసారిగా ఎవరన్నా ఆనందం వచ్చిందానికి ఏం చేస్తాడో, ఆయన ఏం చేస్తాడో తెలియదు. నీకేదైనా ఇస్తా తీసుకుపో, నీకేదైనా ఇస్తా తీసుకుపో అనగానే అసలుకి ఈమెం చేసింది, అప్పుడే ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినది బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. ఈమెకి చూడండి ఎంత కసో, చూడండి అసలు నిజంగా ఎంత కసో. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినందుకు ఎంత కక్ష మనిషి మీద. బాప్తిస్మిచ్చి తల ఇవ్వమని అడుగుపో, నువ్వు వెళ్ళాము. చివరికి ఏమైంది, బాప్తిస్మిచ్చి తల కొట్టించేశాడు. ఒక మనిషి మీద ఎంత ద్వేషం మనం ఇక్కడ చూడొచ్చు, హెరోదియాని చూడొచ్చు, ఎంత ద్వేషం మనం. ఇంకొకళ్ళు అంత ద్వేషం యెజబేలు మనకు కనబడుతుంది. యెజబేలు కూడా అంతే ద్వేషం కలిగి ఉంటుంది, ఏలియాని చంపాలని చెప్పి. కానీ చంపలేకపోయిందిలే. కానీ ఇక్కడ మాత్రం తను అనుకున్నది సాధించింది హెరోదియా. మరి మన జీవితంలో కూడా ఒక వ్యక్తి తప్పు అని చెప్పాడు అనుకో, ఇంత ద్వేషం పెట్టుకుంటే మనకేమైందో తెలుసా, మనమే నశించిపోతాం. ఇప్పుడు చాలామంది దేవుని వాక్యం చెప్తున్నప్పుడు గద్దించారు అనుకోండి, ఆ వాక్యం మనకు తగిలితే మనం మారు మనసు పొందాల్సింది పోయి మనం ఏం చేస్తాం, ఈ పాస్టర్ నాకే చెప్తున్నాడు అని చెప్పి వేరే సంఘానికి మారిపోతాం. అలా ఎన్ని సంఘాలు మారుతావు? నీకు ఇష్టం వచ్చిన సంఘంలోకి, మంచిగా నీకు నొప్పి తగలకుండా ఉండే సంఘంలోకి మారతావు. అప్పుడు నీ ఆత్మ నశించిపోవటం తప్ప ఏమీ ఉపయోగం అనేది లేదు. ఇది ఎట్లా ఉందంటే, నాకు ఇంజెక్షన్ చేసేటప్పుడు నొప్పి పుట్టకూడదు, రోగం తగ్గాలంటే ఎట్లా తగ్గిద్ది? తగ్గదు. అది వాక్యం చెప్పేటప్పుడు నీకు తగలకూడదు, నాకు నొప్పి రాకూడదు, నీ మంచిగా ఉండాలి అంటే ఎట్లా కుదిరిద్ది? ఆదివారం చర్చికి వచ్చి ప్రశాంతంగా వాక్యం వింటాను, నాకు అసలు నొప్పే తగలకూడదు, అసలుకి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిన వాళ్ళే నాకు కావాలి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజే నేను మాట్లాడుతున్నాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మందికి అపాయం నీ ఎద్దకు రాదు అని చెప్పాను అనుకో, మామూలుగా ఉండదు. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు గద్దింపు వాక్యం పెట్టాను అనుకోండి, ఆ రోజు ఎన్ని లైకులు వస్తాయి తెలుసా? ఒక 2 లైకులు వస్తాయి, 2-3, నిజం 2-3. ఏ రోజైతే ఆశీర్వాద వాక్యం పెట్టానో అసలు వ్యూస్ పెరిగిపోతాయి, లైకులు నాకు అర్థం కాదు. అలా అని చెప్పి నేను పెట్టను, నేను అదే పెడతాను. ఎవడు కొడితే అంత, కొట్టకపోతే అంత. నాకు ఆ రోజు చెప్పమన్నాడు, చెప్పేస్తున్నాను అంతే. అని నాకు అర్థమైంది. ఇంకా కానీ ఇప్పుడున్న సమాజం అట్లా కాదు. మన నాడి తెలిసిన వాళ్ళు ఎవరో, మన పెద్ద మహానుభావులు నాడి తెలిసిన వాళ్ళు, ఎక్కడ నొక్కితే ఎక్కడ కొడతారో వాళ్ళకి తెలుసు. ఈ హెరోదియా కూడా అంతే. ఈ రాజు ఎట్లాగే చేస్తున్నాడు, ఈయన ఎక్కడ నొక్కితే ఎట్లా పోతాడో నాకు తెలుసు అని చెప్పాడు. మంచి అకేషన్ చూసుకుందే ప్లాన్ చేసేసింది, పక్కాగా అమలు చేసి పడేసింది, చేసేసింది. చివరికి ఏమైంది, బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టించేసింది. ఇకపోతే మనం చూసాం కదా, ఈ ముగ్గురు ఇక్కడ బాగానే కనిపిస్తున్నారు. మరి వీళ్ళ అంతం ఎలా ఉందో తెలియాలిగా మనకి. మరి అంతం బైబిల్లో లేదే. మరి వీళ్ళు ఎలా మరణించారో మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఫ్లేవియస్ జోసెఫస్ అనే ఒక చరిత్రకారుడు ద హిస్టరీ ఆఫ్ జ్యూస్ అనే బుక్లో వీళ్ళ ఎలా మరణించారో ఆయన రాశాడు. ఫ్లేవియస్ జోసెఫస్ ఆయన హిస్టరీ ఆఫ్ జ్యూస్ బుక్లో. ఇక్కడ ముగ్గురు గురించి చెప్పుకున్నాం కదా. ఎవరో, అంతిపస్, హెరోదియా అండ్ కుమార్తె షలోమ్, ఈ ముగ్గురు. ఇప్పుడు ఈ అంతిపస్ని హెరోదియాని ఏం చేశారంటే, క్రీస్తు శకం 37లో అతని పేరు కలిగుల అనే రోమన్ ఎంపైర్ ఏం చేశారంటే వీళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. రోమన్ ఎంపైర్ బానిసలుగా తీసుకెళ్ళిపోయి వారిని చెరసాలలో పెట్టాడు. వారిని చెరసాలలో పెట్టి, చెరసాలలో ఉంటే ఎలా ఉండేది తెలుసు కదా. బానిస చెరసాలలో ఉంటే ఒకలా చూసుకుంటారు, రాజు చెరసాలలో ఉంటే ఒకలా చూసుకుంటారు. ఇప్పుడు మనం ఎమ్మెల్యేని ఒకలా చూసుకుంటారు, నార్మల్ సివిలియన్ని ఒకలా చూసుకుంటారు. నార్మల్ సివిలియన్ ఎట్లా చూసుకుంటారు, చెప్పకూడేసి తినరా అంటారు. అది ఎమ్మెల్యే ఒకవేళ తప్పు చేసి లోపలికి వెళ్ళాడు అనుకో, ఏం చేస్తారు, ఏసీ బెడ్ అట్లా ఉండేది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇప్పుడు ఈ కాలం అలా ఉండిద్ది.
ఆ కాలంలో అలా ఉండేది కాదు. రాజుని చిత్రహింసలు పెడతారు, రాజుని చిత్రహింసలు పెడతారు. ఎందుకంటే ఇతను పొరుగు రాజ్యం వాడు కదా, పొరుగు రాజ్యం వాడు కాబట్టి రాజుని ఏం చేస్తాడంటే చిత్రహింసలు పెడతాడు. ఈమెను కూడా చిత్రహింసలు పెట్టారు. పెట్టి 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 చివరికి వేరే వాళ్ళకి స్పెయిన్ దేశానికి అనుకుంటా అమ్మేసిన తర్వాత బానిసలుగా అమ్మేసి అక్కడే వాళ్ళు ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు అక్కడే చనిపోయారు. ఇకపోతే ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఫస్ట్ వాళ్ళు హింసించింది ఎక్కడంటే చెరసాలలో హింసించారు. చెరసాలలో ఆ కలుగులా అనే అతను రోమన్ ఎంపైరర్ వాళ్ళిద్దరిని తీసుకెళ్లి చెరసాలలో పడేశాడు. ఫస్ట్ మనం చూసినట్లయితే బాప్తిస్మా యోహాను ఎక్కడ పడేశారు? చెరసాలలోనే పడేశారు, చెరసాలలోనే పడేశారు. మరి వీళ్ళిద్దరికి శిక్ష ఎవరో హెరోదేమో శిక్ష అమలు చేశాడు, హెరోదియానేమో అడిగింది. మరి వీళ్ళిద్దరికి తగిన శిక్ష అనేది అక్కడే స్పాట్లో పడిపోయింది. ఈయన మహా అయితే ఎన్ని రోజులు ఉంటాడు? 1 సంవత్సరం అనుకోండి. మహా అయితే ఎవరో బాప్తిస్మా యోహాను సంవత్సరం చెరసాలలో ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన హతసాక్షిగా పోయాడు. మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో చూడండి. చిత్రహింసలు పెట్టారు, చిత్రహింసలు. ఆ రోమన్ ఎంపైరర్ వాళ్ళిద్దరిని ఎంతో చిత్రహింసలు పెట్టారు. ఇకపోతే మన మెయిన్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ ఎవరు? షలోమి, హెరోదియా కుమార్తె. హెరోదియా కుమార్తె ఏం జరిగిందంటే ఆమెను కూడా సేమ్ వాళ్ళ అమ్మలాగే కదా, ఆవు చేలో మేస్తే దూడ గడ్డి మీద కూడా మేయదు, అంటే అది కూడా చేలోనే మేసిద్ది. మరి ఈమెం చేసింది? అలా హెరోదియానేమో ఇద్దరిని పెళ్లి చేసుకుంది, ఈమె కూడా ఇద్దరినే పెళ్లి చేసుకుంది. సొంత బాబాయినే పెళ్లి చేసుకుంది ఈమె. ఎవరో? షలోమి. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకానొక శీతాకాలం టైంలో ఏంటంటే నది దాటాలి. నది దాటాల్సిన సమయంలో నదంతా ఆ శీతాకాలంగా చలికాలం అదంతా గడ్డగట్టుకుపోయింది. అన్న గడ్డ ఎందుకు కట్టిద్దంటే మన దాంట్లో కట్టకపోవచ్చు, కానీ అమెరికా దేశం అటు సైడ్ మీరు వెళ్ళారనుకోండి అదంతా గడ్డగట్టుకుపోద్ది. వాళ్ళందరూ స్కేటింగ్లు వేసుకుని నడుస్తూ ఉంటారు, అంతేనా? అట్లా ఆమె నది దాటాలి. దాటుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మంచు ఇరిగిపోయి కింద పడిపోయింది. కరెక్ట్గా ఇక్కడ తాగిపోయింది. అంటే తల ఏమో పైన ఉంది, కింద ఉంది, మిగతా ముండమంతా కింద ఉంది. కింద ఉంటే ఆ తర్వాత అక్కడ మంచు పలకలు ఉంటాయి కదా, ఆ మంచు పలకలు ఆమెకి ఇక్కడ గుచ్చుకొని తల బయటికి వెళ్ళిపోయింది, తల పక్క వెళ్ళిపోయింది. అంటే ముండం వేరైపోయింది, తల వేరైపోయింది. ఈమెను చూడండి, నిప్పుతో అగ్నిలో చచ్చిపోలా, యుద్ధంలో చచ్చిపోలా, రోగం వచ్చి చచ్చిపోలా, బానిసై చచ్చిపోలా. ఎలా చచ్చిపోయింది? నీళ్ళల్లో పడి చచ్చిపోయింది. బాప్తిస్మా యోహాను మనకి సాదృశ్యం. బాప్తిస్మా యోహాను అనగానే ఏం గుర్తొచ్చింది మనకి? బాప్తిస్మం. అదేవిధంగా వాటర్ గుర్తొచ్చింది, మరి దేంట్లో చనిపోయింది? వాటర్లోనే చనిపోయింది. బాప్తిస్మా యోహాను తల నరికేసి పల్లెంలో పెట్టించింది. మరి ఈమె తల కూడా అదే విధంగా తెంపబడింది. అంటే ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండొచ్చు, ఒక ఎదుటి వ్యక్తిని నువ్వు మోసం చేసి, ఎదుటి వ్యక్తిని నువ్వు అన్యాయం చేసి, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి ఈరోజు నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఒకానొక సమయం అనేది ఉంది, ఆ సమయంలో తగిన శిక్ష అనేది తప్పకుండా వచ్చింది. ఈరోజు నువ్వు చట్టానికి దొరకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సరే చట్టానికి దొరికే తీరుతావు. తప్పకుండా చట్టానికి దొరికి తీరుతావు. మరి క్రైస్తవంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయాధిపతి. కాబట్టి ఈరోజు మీరు చేసిన తప్పుకి శిక్ష తప్పకుండా వచ్చింది. మారు మనసు పొందకపోతే, నేను చెప్పేదానికి మళ్ళా బాప్తిస్మా యోహాను ఆ ప్రవక్త ఆమెకు చెప్పినా కానీ ఆమె మారు మనసు పొందలేదు. కాబట్టి పొందకపోను ఆయన మీద లేనిపోయిన నిందలు వేసి ఆయన చంపటానికి ప్రయత్నం చేసింది, చివరికి చంపేసింది. కాబట్టి వారికి ఆ శిక్ష వచ్చింది. మరి మనము ఎవరన్నా సరే దేవుని వాక్యం ద్వారా మనలో ఉన్న లోపాలు సరిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనం సరిదిద్దుకోవాలి. ఎస్, దీంట్లో ఇక్కడ నేను బలహీనుణ్ణి అయి ఉన్నాను అని ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు మనం దేవుళ్ళో ఎదుగుతాం. ఎప్పుడైతే
ఇలా ఉంటామో అప్పుడే మన పతనానికి మనమే ఆజ్యం పోసుకున్నట్టు ఉండిద్ది. ఇకపోతే వీళ్ళందరూ దేవుని నమ్మిన వాళ్ళే కానీ అంత లోతుగా నమ్మిన వాళ్ళు కాదు. వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయం అనేది తెరవబడకుండా ఆ వ్యక్తినే చంపడానికి సిద్ధపడ్డారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వాక్యం అనేది దగ్గరికి వచ్చినప్పుడు తను చేసిన తప్పుని సరి చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్తారా? ఆ వ్యక్తి పొద్దున వాక్యం చెప్పారు చూసారా, దావీదు. 2 సమూయేలు 12వ అధ్యాయం 261. ఇది మొత్తం మీకు తెలిసే కదా, ఇది మొత్తం మీకు తెలుసు. ఒకసారి అలా చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాం, ఓకేనా? కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలని నాతానుతో అనెను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ప్రవక్త తెలుసా మీకు? అపోస్తుల కార్యాల్లో మనకి ఉంటుంది. దావీదు ప్రవక్త, నాతాను ప్రవక్త. నాతాను వచ్చి ఒక ఉపమానం చెప్తుంటే దావీదు వినలేనంత స్థితిలో ఉన్నాడు. అంటే మందబుద్ధితో కలిగి ఉన్నాడు, అది గ్రహించలేనంత మందబుద్ధితో ఉన్నాడు. 4 గొర్రెలు, ఒక గొర్రె. కరెక్ట్గా ఆయనకి అర్థమైపోవాలి అసలుకి. ఎలా ఉన్నారంటే శిష్యులు ఏం చేస్తున్నారు, యేసు ప్రభువులు వారు అందరికి ఉపమానం చెప్తున్నారు. ఉపమానం చెప్తుంటే శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, అయ్యా దీని భావం చెప్పయ్యా అంటున్నారు. ఇంకా మందమతుల్లా ఉన్నారు. ఇంకెంతకాలం మీరు అర్థం చేసుకోకుండా ఉంటారు అని ఆయన ఉపమానం అనేది వివరించి చెప్పాడు కదా. వివరించి చెప్పారు ఎవరికి? శిష్యులకి. మరి ఈయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతాడు? అన్ని కీర్తనలు రాశాడు, దేవునితో అంతగా సన్నిహితంగా ఉన్నాడే, గొలియాతును సైతం జయించాడే, ఎన్నో యుద్ధాలు చేసి దేవుని సహాయంతో జయించాడే. ఎప్పుడు ఏది చేసినా కానీ దేవుని దగ్గర అడిగేవాడు తెలుసా? దేవుణ్ణి అడిగేవాడు, ప్రభువా వెళ్ళమంటావా యుద్ధానికి, వద్దంటావా, ఈ పని చెయ్యమంటావా, ఆ పని చెయ్యొద్దంటావా. అంతగా లీనమైపోయిన దావీదు ఈ నాతాను ప్రవక్త చెప్పిన ఉపమానాన్ని గ్రహించలేదంటే అతడు నిజంగా చూడండి దేనికి బానిస అయ్యాడని మనకు అర్థమవుతుంది. పాపానికి బానిసైపోయి ఉన్నాడు. నాకు ఎవరో చెప్తున్నారు, అది అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి మంచోడు కాదురా అని అమ్మాయి చెప్పాడు అనుకో, ఆ అమ్మాయి ఇనిద్దా? ఎందుకెందో మైకం. ఎవరు మైకం? అబ్బాయే నాకు కావాలి, అబ్బాయి నాతో ఉంటే చాలు, ఇంకా అసలుకే నేను ఈ లోకాన్ని జయించేస్తాను. అప్పుడు అట్లాగే ఉండిద్ది. ఎప్పుడైతే వన్స్ అడుగు పెట్టిన తర్వాత మ్యారేజ్, సరే ఎట్లా కొట్లు మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కావాల్సింది ఏంటి? సాపాడు కావాలి. మరి సాపాడు కావాలంటే అబ్బాయిలు ఉద్యోగం చేయాలి. ఆడు ఉద్యోగం చేయకుండా నువ్వు తీసుకొచ్చి పెట్టు, నేను కూర్చున్నానంటే అప్పుడు ఎవరు గుర్తొస్తారు మీకు? తల్లిదండ్రులు గుర్తొస్తారు. అప్పుడు మా అన్నయ్య చెప్పాడు, మా అమ్మ చెప్పింది, ఈడేమో అప్పుడు ఆకర్షణీయంగా కనపడ్డాడు, ఇప్పుడు ఎట్లారా బాబా అని అప్పుడు బాధపడతాం తప్ప ఏమీ లేదు. అంటే ఆ మైకంలో ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఈ వ్యక్తికి కూడా ఆ పాపం అనే మైకంలో ఆ నాతాను ప్రవక్త చెప్పిన ఉపమానం కూడా గ్రహించలేకుండా ఉన్నాడు. గ్రహించకుండా కోపంతో ఉన్నాడు. చూసారు మళ్ళా కోపం అసలుకే.
ఆయన్ని చంపేసేస్తాను అసలుకి. ఒక గొర్రెకి బదులు 4 గొర్రెలు ఇస్తాను, ఇవ్వాల్సిందే వాడు. ఎక్కడ రాజు దర్బారు ఉండిద్ది కదా, ఆ రాజు దర్బార్ ఇక్కడ కొంతమంది ఉంటారు, అదేవిధంగా అక్కడ కూడా కొంతమంది ప్రజలు వచ్చి ఉంటారు కదా మంచి తీర్పుల కోసము. అంతమంది ముందు గర్వంగా చెప్పాడు, ఆని ఏదో ఒకటి చేసేస్తాను నేను అని చెప్పి. కింద ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు. మనం ట్విస్టులు చూస్తాం కదా, ట్విస్ట్ ఇది. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే అనగానే దావీదు గుండె ఆగిపోయింది. నిజమే కదా, గుండె ఆగిపోద్ది. నేనేం తప్పు చేశాను అని అనుకొని ఉండొచ్చు. తర్వాత అతనికి ఐడియా వచ్చి ఉండొచ్చు, నేను తప్పు చేశాను కదా అని చెప్పి, నేను బెత్షెబాతో పాపం చేశానుగా అని చెప్పి. ఆ తర్వాత చెప్తున్నాడు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించుతుని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఇక్కడ మనం ఇంకా కిందకు చూసినట్లయితే ఇంకా ఆయన చెప్తాడు, నువ్వు ఎలాగైతే పాపం చేసావు, నువ్వు బహిరంగంగా చేయలేదు, నువ్వు 4 గోడల మధ్య చేసావు కాబట్టి నువ్వు నీ భార్యని బహిరంగంగా నేను అప్పగిచ్చేస్తాను, బహిరంగంగా అని స్పష్టంగా చెప్పాడు. ఇకపోతే పైన మనం ఈ వచనాలంతా చదివిన తర్వాత చాలామంది ఏమంటారంటే, సౌలు భార్యల్ని ఈయన కౌగిట చేర్చడం ఏంటి అసలుకి, దేవుడు నిజంగా అన్యాయస్తుడు కదా, ఈయన భార్యలు అందరి ముందు చేయటం ఏంటి అసలుకి, ఎంత దారుణమా అని మనం అనుకోవచ్చు. ఆ రాజుల నీతి మనకి తెలియదు, రాజ్యనీతి మనకు తెలియదు. ఆనాడు రాజులు ఎలా ఉండేవాళ్ళంటే, యుద్ధానికి వెళ్ళారనుకో, యుద్ధానికి ఆ రాజ్యం మొత్తం వెళ్ళారనుకో, అక్కడ ఉపపత్నులు కూడా ఈ రాజుకి వెళ్ళిపోతారు. ఈ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపపత్నులు కూడా తిరిగి వచ్చేస్తారు. అది రాజధర్మం అని వాళ్ళు అనుకునేవాళ్ళు, అంతే. ఆ కాలంలో అట్లా ఉండేది. ఇక ముందు మనం చూసినట్లయితే ఈ మాటలన్నీ చెప్తాడు. ఈ మాటలన్నీ నాతాను ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వణకటం స్టార్ట్ అయింది. అరే ఇవన్నీ ఎవరికి తెలుసురా, అసలు నేను ఎవరికి తెలియకుండా చేశానే, 4 గోడల మధ్య ఎంత అజ్ఞానంగా ఆలోచించాడో చూడండి. గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు యెహోవాయే నా డాలు, యెహోవాయే నా కేడుము అన్న దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు, దేవుడికి కనుమరుగైంది ఏమన్నా ఉండిద్దా అని చెప్పిన దావీదు ఇది ఎలా గ్రహించలేకపోయాడు. అరే నేను పాపం చేశాను కదా, నిజంగా దేవుడికి కనిపించకుండా ఉండిద్దా? తప్పకుండా కనిపించింది కదా. నా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడ ముందులే నన్ను ఎంచుకున్నామని చెప్పిన దావీదు, పిండంగా ఉన్నప్పుడే ఎంచుకున్నామని చెప్పిన దావీదు ఇది ఎలా గ్రహించలేకపోయాడు? పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకునేది అంట. దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు అమ్మ నన్ను చూస్తున్నాను అనుకునేది. అట్లాగే ఈ వ్యక్తి కూడా గ్రహించలేకపోయాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త పాపం చేశాడు. బెత్షెబా భార్య ఉరియాని చంపించేశాడు. ఆ చంపించడం ఎవరికైనా తెలిసిందా? ఎవరికీ తెలియదు. ఎవరికి తెలియకపోతే ఈయన ఏం చేశాడు, సైలెంట్గా వెళ్ళి ఉరియా భార్యని బెత్షెబాని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కాంటెస్ట్ అంతా మీ అందరికి ఎవరికి తెలియదు. ఉరియాను చంపించినట్టు, బెత్షెబాతో పాపం చేసినట్టు మీరు ఎవరికి తెలియకుండా నేనేం చేస్తున్నానంటే, బెత్షెబాని వివాహం చేసుకుంటానని చెప్పిన దావీదు మీకు ఎలా కనబడతాడు? ఇదంతా మీకు తెలియదు. ఉరియాను చంపించేసినట్టు తెలీదు, బెత్షెబాతో పాపం చేసినట్టు తెలీదు. చివరికి ఈ దావీదు బెత్షెబాని వివాహం చేసుకుంటానంటే మీకు అందరికి ఎలా కనిపిస్తాడు దావీదు? నిజంగా నా రాజు గొప్పవాడు. అసలుకి ఒక సైనికుడు భార్యని వివాహం చేసుకున్నాడా, చాలా గ్రేట్ అని మనం గొప్పలు చెప్తూ నా రాజు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఆ మొత్తాన్ని బట్టబయలు చేశాడో అప్పుడు ఏమనుకుంటారు చెప్పండి మీరు? అర్రే ఇంత జరిగిందా? మన రాజు మామూలుడు కాదు.
పైకి మాత్రం ఒకలా ఉన్నాడు, లోపల ఏం రెట్ట ఉన్నాడు. ఎంత కథ ప్లే చేశాడు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎంతో వెనక నుండి నడిపించింది రాజా. అర్రే అంటే ఎన్నాళ్ళందరూ మనం పిచ్చోళ్ళం అనుకొని ఉండొచ్చు. ఇక్కడ లేదు, మనం అదే ఇక్కడ ఉంటే మనం అనుకుంటాం కదా, అంతేనా? అట్లాగే అనుకున్నా, ఇతర మనిషే కాబట్టి నేను ఆ మనిషి ఆలోచన ప్రకారంగా చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న దావీదుకు ఒక గొప్ప లక్షణం ఏంటంటే, అలా ఎప్పుడైతే చెప్పాడో నిజంగా నేను పాపం చేశానని గప్పగప్ప వచ్చి పశ్చాత్తాపడ్డాడు. కీర్తన 51 అదే ఉంటుంది, పశ్చాత్తాపడ్డాడు పూర్తిగా. ఇంకొకళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు అండి, ఎవరు నువ్వు నాకు చెప్పేది, నువ్వు ఒక ప్రవక్తవి, నన్ను అంటానికి నీకు ఎంత అధికారం రా, ఈ ఇజ్రాయేల్ దేశానికి రాజుంటా, నేను రాజు ముందు నువ్వు కుప్పి కంతులు ఆడుతున్నావు ఏంట్రా, సైనికులారా వచ్చి తీసుకెళ్ళి చెరసాల పడేసేయండి, ఈడన్నా అబద్ధాలు చెప్తున్నాడు అని అనకుండా సింపుల్గా నిజంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నిజంగా తప్పు చేశాను నేను అని పశ్చాత్తాపడి అప్పుడు ఆ కీర్తన 51లో రాశాడు. కీర్తన 51లో అంత పశ్చాత్తాపడ్డాడు. కీర్తన 51లో ఒక మాట చదివి కీర్తన 51:11 వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఇక్కడ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఆల్రెడీ నాతాను ప్రవక్త చెప్పంగానే అర్థమైపోయింది, నేను దేవుని సన్నిధిలో లేను, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాను, పరిశుద్ధాత్ముడు నా నుండి వెళ్ళిపోయాడు. నాతాను ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అర్థమైపోయింది. మనం ఒక తప్పు చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాతోనే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాతోనే ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ ఆయన ఉండడు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తుంటామో, మనం ఆ తప్పుని కప్పిపుచ్చుకుంటామో అప్పుడే ఆయన కనుమరుగైపోయి ఇంకొక ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ? దురాత్మ వచ్చింది. అప్పుడు నువ్వు ఏమనుకుంటావంటే, ఆ దురాత్మ చెప్పిన మాటలు నా దేవుడు నాకు చెప్తున్నాడని చెప్పి భ్రమపడుతూ ఉంటావు. దాని పేరే భ్రమపరుచు ఆత్మ. అలా భ్రమపడి నువ్వేం చేస్తావు? తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు. ఎలాగా? హెరోదియాలాగా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు. ఈయన మాత్రము అప్పుడు అర్థమైంది, నేను త్రోసివేయబడ్డాను, పరిశుద్ధాత్ముడు నాలో నుండి వెళ్ళిపోయాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, మళ్ళా నీ సన్నిధిలో నన్ను తీసుకోయ్యా, నీ పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించయ్యా, మళ్ళా నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు, విధేయత గల మనసు మళ్ళా నాకు ఇవ్వయ్యా. విధేయత గల మనసు ఇవ్వమంటున్నాడు. నేను పాపం చేశాను, నువ్వు చెప్పిన మాట వినకుండా నా మనసు అవిధేయతలోకి వెళ్ళిపోయింది. అవిధేయత, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించి మళ్ళీ నీ సన్నిధిలోకి తీసుకోండి అయ్యా అని ఎంత పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. ఈ 51వ కీర్తనలు అంతా అదే ఉంటుంది. ఎంతో పశ్చాత్తాపడతాడు. ఏదైతే పోయినాయో అవన్నీ ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. ఎందుకు ఇలా అడుగుతున్నాడు అంటే, దేవుని మీద భయం ఉంది కాబట్టి, దేవుడు అంటే ఇష్టం కాబట్టి. మన ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు. అమ్మా నాన్న మీతో మాట్లాడుకున్న సంవత్సరం ఉన్నారు. మీకేమనిపించిద్ది? అమ్మే మాట్లాడలేదు, ఏముందా నాన్న మాట్లాడకపోతే ఏముంది అనుకుంటాం, కానీ అమ్మ మాట్లాడలేదు, అమ్మే మాట్లాడలేదు సంవత్సరం. అప్పుడు మీకు ఎలా అనిపించిద్ది? ఎంత బాధ వచ్చిద్ది? అమ్మ నన్ను దూరం చేసేస్తుంది, అమ్మ నాకు దూరం అయిపోతుంది. ఆ బాధ మనం వర్ణించగలమా? వర్ణనాతీతం కదా. మరి ఈ వ్యక్తి కూడా నా దేవుడు దూరం అయిపోతున్నాడనే ఊహ తలుచుకుంటే నా వ్యక్తికి వణుకొచ్చేసింది. మన బ్రెయిన్ చూడండి అప్పుడప్పుడు ఏం చేసిందంటే, మనకిష్టమైన వాళ్ళు చనిపోయారు అని చెప్తూ మన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఊహ లేరు అని తలుచుకుంటేనే మనకు చాలా కన్నీరు, బాధ,
అసలుకి మనం ఉండలేము, మనం అసలు బ్రతకగలమా అనుకుంటాం. ఈ వ్యక్తి నిజంగా అలా అనుకున్నాడు. నిజంగా నా దేవుడు నన్ను విడిచిపెడితే నా జీవితం ఏమైపోద్ది, ఆ జీవితం ఏమైపోద్ది, నేను దేవుని కోసమే ఉన్నానే, నేను గొర్రెల దొడ్డులో ఉన్నావు, దేవుడు నన్ను అభిషేకించి ఇంత రాజుగా చేస్తే అంత మూర్ఖత్వంగా నేను ఎలా పాపం చేసి దేవుణ్ణి పశ్చాత్తాపం అడగకుండా ఎన్ని రోజులు గడిపేశానే, దేవుడు వచ్చి నాకు చెబితే కానీ నేను గ్రహించలేకపోయా, దేవుని ప్రవక్త వచ్చి నాకు చెబితే కానీ నేను గ్రహించలేకపోయానే, అంత అంధకారంలో ఉన్నాను, నా కన్నులు అంత అంధకారంలో పడిపోయినాయే, అంత బాధ, అంత వేదన కలిగి ఉన్నాడండి ఆయన దావీదు. ఆ బాధ మనం వర్ణనాతీతం, మనకు అనుభవించాల్సిందే, మనం అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది ఆ బాధను. ఫెయిల్ అయినాడికి పాస్ అయినాడికి తేడా ఏం చెప్పండి? పాస్ అయినాడు సంతోషంగా ఉంటాడు, ఫెయిల్ అయినాడు బాధపడతా ఉంటాడు. ఈ పాస్ అయినాడికి ఆ బాధ తెలిసిద్దా? ఎప్పుడు తెలిసిద్ది? ఆడు ఫెయిల్ అయితేనే తెలిసిద్ది. మరి మనం కూడా ఇలా పడిపోకూడదు. కానీ మనం ఏదో ఒక చోట చిన్న తప్పు చేసినప్పుడు మనం కూర్చొని ప్రార్థన చేస్తాం, కన్నీరు వచ్చేస్తాయి. అప్పుడు చూడండి, రోజు చేసుకునే ప్రార్థనలో కన్నీరు రాకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో ఆ తప్పు చేసినప్పుడు నీకు కన్నీరు వచ్చేస్తాయి. ప్రార్థన చేస్తున్న మూలుగుతూనే నువ్వేం చేస్తావు, కన్నీరు వచ్చేస్తూ ఉంటాయి. ప్రభువా, నేను ఎంత తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించేయా అని చెప్పి. ఆ బాధ ఒక్కసారి ఆలోచించు, ఆ బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ దావీదు పడున్నాడు. అందుకనే కదా కీర్తన 6లో కూడా ఉంటుంది, నా పరుపు అంతా నిండిపోయిందని చెప్పి కన్నీళ్లతో. అంత బాధ ఉంది కాబట్టి ఆ వ్యక్తి అంతగా పశ్చాత్తాపడ్డాడు, కాబట్టి ఆ వ్యక్తిని మళ్ళీ దేవుడు తీసుకున్నాడు, స్వీకరించాడు. దేవునితో ఉండాలన్న వ్యక్తి ఎలా ఉన్నాడు? తప్పు చేస్తే తన దగ్గరకు వచ్చినప్పుడు సరిచేసుకొని ఒక రాజు అని అనుకోకుండా దేవుని ముందు నేను దాసుణ్ణి మాత్రమే అని ప్రవక్త చెప్పినప్పుడు తను చిన్నపిల్లాడల్లే పశ్చాత్తాపడ్డాడు. చూశారు, అది నిజమైన దేవుని మీద ఉన్న ప్రేమ, ఆయన భక్తి. ఒక వ్యక్తి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, మరి హెరోదియా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ ప్రవక్త మీదే ద్వేషించింది, ఆ ప్రవక్తను చంపాలని చూసింది, చంపేసింది చివరికి. దేవుని పిల్లలకి దేవుని కాని పిల్లలకి తేడా, రెండింటిని డిఫరెన్స్ చూశారు కదా. దేవుని కాని పిల్లలేమో ఎవరైనా సరే తప్పు చేసి చెప్పినప్పుడు వారిని ఏదో ఒకటి చేయాలని ఆశ ఉండిద్ది, కానీ దేవుని పిల్లలు ఏమవుతారంటే ఎవరైనా సరే నాలో ఉన్న తప్పుని చెప్పినప్పుడు నిజంగా నా తప్పు ఉంది కాబట్టి నేను సరిచేసుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాడు దేవుని పిల్లలు. దేవుని కాని పిల్లలు అంటే దేవుని ఎరిగినా కానీ దేవుని మాట వినని పిల్లలు ఎలా ఉంటారంటే హెరోదియా ఎలా ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఈరోజు ఆలోచించండి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళినాక తర్వాత ధ్యానం చేయండి. దేవుని నమ్మిన పిల్లలు దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపాలు సరి చేసుకుంటారు. మరి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు సరి చేసుకుంటున్నామా, లేకపోతే త్రోసేస్తున్నామా పక్కనాల మీద? ఇప్పుడున్న సంఘంలో ఒక బ్యాడ్ ఏంటో చెప్పంటారు. బ్యాడ్ ఇదే సంఘం కాదు, ఏ సంఘమైనా సరే. ఉదాహరణకి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, జోసెఫ్ అను బెంజమిన్ కదా. బెంజమిన్కి ఇప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు ఆ తప్పు అతనిలో ఉంది. అతను ఏం చేస్తాడు ఇప్పుడు? అరే జోసెఫ్, నువ్వేరా, నీ గురించి చెప్తున్నాను అంటే ఏంటి? మన గురించి చెప్పకూడదు, మనలో ఉందా తప్పు, కానీ మనం ఏం చేస్తాం? పక్కనాల మీద ఎంటేస్తున్నారు. ఇప్పుడున్న సమాజం, క్రైస్తవ సంఘం అలాగే ఉంది. పక్కనాల మీద ఎంటేస్తున్నారు. నీకే మరి నీకెప్పుడు గ్రహించలేకపోతున్నాం మనం. వాక్యం నీ దగ్గరకు వస్తుంది, ఇది నాకే అని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? తప్పు చేస్తున్నారు, సరి చేసుకోండి. దావీదు వలె దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి. లేదు నేను పడినంటారా హెరోదియాలాగా మీ జీవితం సమాప్తం అయిపోద్ది. జీవితం తప్పకుండా సమాప్తం అయిపోద్ది. ఇప్పుడు అంత సుఖంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మందు తాగేవాడు చెప్తాడు 100 నీతులు ఏమని, అస్సలకి మందులో ఉండిద్దిరా మధ్య ఒక్క పెగ్గైరా, అసలకి స్వర్గం కనిపించిద్దిరా అంటాడు. అదే పెగ్గు వేసుకుంటూ ఒక 30 సంవత్సరాల తర్వాత ఏమైంది? కీమో చేయించుకుంటాడు. అప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అరే సూపర్గా ఉందన్నావు గంటరా, ఇదేంట్రా కీమోకి వచ్చావని చెప్పి. ఆ 30 సంవత్సరాలు అనిపించిన సంతోషం నరకం అనిపిస్తాడు. ఆ 30 సంవత్సరాల కన్నా నరకం అనిపిస్తాడు ఇక్కడ కీమో. క్యాన్సర్ వస్తే ఒక వ్యక్తి మరణ పడకల మీద అటు చనిపోడు, బెడ్ మీద ఉన్నాడు అనుకోండి,
అప్పుడు ఎలా ఉండిద్ది? నరకమే. అసలు పైకి ఎక్కడ నరకం అవసరంలే, భూమి మీద నరకం అనేది ఏంటో తెలిసిపోద్ది మనకి. ఆలోచించండి, దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తీసుకుందాం తప్పకుండా తీసుకుని దాని ప్రకారం నడుచుకున్నాం. నేను ఏం తప్పు చేశానయ్యా, నాలో ఏ తప్పు ఉంది, ఏ బలహీనతలో నేను చిక్కుబడిపోయాను అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వెళ్తామో, దావీదు ఎంత గొప్పవాడయ్యాడో మనం కూడా అంత గొప్పవాళ్ళం అవుతాం. లేదు అనుకుంటే చెప్పిన వ్యక్తిని కనుక మనం దూషించి తిరస్కరించామంటే మన పక్కన మంచోళ్ళు ఉండరు, ఇంకా చెడ్డాలే ఉంటారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. మనకెప్పుడు హెచ్చరించేవాళ్ళు మన దగ్గర ఉండాలి. మనల్ని పొగిడేవాళ్ళు మనలో ఉన్న పాజిటివ్ యాంగిలే చూస్తారు, కానీ మనల్ని బాధించేవారు మనలో ఉన్న నెగిటివ్, అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ యాంగిల్తో మనల్ని చూస్తారు. అంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, నేను పొగిడేవాళ్ళు చాలా మంచిదమ్మా కంగ్రాట్స్ అంటారు, కానీ నన్ను ద్వేషించే వాళ్ళు నా గురించి ఏం చెప్తారు? అరే నువ్వు ఆ రోజు అలా చెప్పావురా, ఎవరో ఈ రోజు ఇలా చెప్పావురా, ఆ రోజు అలా తప్పు చెప్పావురా. అప్పుడు మనకి ఏమర్థమైందో తెలుసా? మనం సరి చేసుకోవాలి. ఎస్, నేను ఏంది ఇలా చెప్పానేంటి నేను అని చెప్పి మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు మనం దేవుళ్ళు ఇంకా ఎదుగుతాం, దావీదు వల్ల ఇంకా ఎదుగుతాం. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా తప్పు చెప్పారనుకోండి, మీరు స్వీకరించండి, యాక్సెప్ట్ చేయండి, థ్యాంక్ యూ చెప్పండి. అలాగే ఎవరన్నా తప్పులు చెప్తే కూడా ఆ వాక్యాన్ని మనం స్వీకరిద్దాం. అది మీరైనా సరే నేనైనా సరే స్వీకరిద్దాం అని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. మరి మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు? దావీదులాగా ఉండాలని ఆశపడుతున్నారా? హెరోదియాలాగా ఉండాలని ఆశపడుతున్నారా? అది మీ చేతికి నేను అప్పగించేస్తున్నాను. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.